Garuda Express, an international courier service. వివిధ క్రీడల్లో భాగంగా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అంతరాయం కలగడం చాలా సహజం. కొన్ని ప్రకృతి సృష్టిస్తే మరికొన్ని మానవ సాంకేతిక తప్పిదాలతో జరుగుతుంటాయి. కానీ ఓ జంట శృంగారంలో పాల్గొంటూ చేసిన ధ్వనులకు ఏకంగా టెన్నిస్ మ్యాచే ఆగిపోయింది. నమ్మలేకపోతున్నారా? నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే నిజం జరిగింది కాబట్టి. ఫ్లోరిడాలో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ టోర్నీలో ఫ్రాన్సిస్ థియాపో, మిచెల్ క్రూగర్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న వేళ రెండో సెట్ మధ్యలో థియాపో సర్వీస్కు సిద్ధమవుతున్నాడు. ప్లేయర్ బంతిని ఇలా గాల్లోకి లేపాడో లేదో మత్తైన ఓ తీయని మూలుగు వినిపించడంతో ఒక్కసారిగా సర్వీస్ ఆపేశాడు. చుట్టుపక్కల చూశాడు, కానీ ఆ ధ్వని మాత్రం ఆగలేదు. మెల్లగా చైర్ ఎంపైర్ దగ్గరికి వెళ్లి చెవిలో గొనికాడు. అతను మైదానం మొత్తం పరిశీలనగా చూశాడు. ఎవరో సౌండ్ తగ్గించడం మర్చిపోయి మొబైల్లో నీలి చిత్రం చూస్తున్నారని కామెంటేటర్ మైక్ కాషన్తో సహా అందరూ అనుకున్నారు. కానీ ఎంతసేపైనా సౌండ్స్ మారుతున్నాయి గానీ ఆగడం లేదు. ఇక లాభం లేదని సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించడం మొదలుపెట్టారు. ఇంకేముంది, స్టేడియం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో అప్పుడప్పుడే శృంగార కార్యం మొదలుపెట్టిన ఓ జంట గుట్టుచప్పుడుగా సంభోగాన్ని ముగించకుండా కామాన్ని పీక్లోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మైమరిచిపోయి వాళ్ళు చేసిన ధ్వనుల దెబ్బకు ఆటగాళ్ల ఏకాగ్రత హుష్కాకి అయింది. ఈ సీన్ మొత్తాన్ని చూసిన ప్రేక్షకుల్లో కొందరు సరదాగా నవ్వుకుంటే మరికొందరు చీ పాడు అనుకుంటూ వెళ్ళిపోయారు.